ప్రతి కథలో ఒక కథానాయకుడు ఉంటే ప్రతి నాయకుడు కూడా ఖచ్చితంగా ఉంటారు. అలాగే రామాయణంలో కూడా రాముడు ఒకవైపు, రావణాసురుడు ఒకవైపు. అసలు రావణాసురుడు నిజంగా మంచోడా లేదంటే చెడ్డవాడా? మొత్తం ఈ వీడియో చూసాక మీకే అర్థమవుతుంది. వీడియోని చివరి వరకు అయితే చూడండి. అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోని చివరి వరకు చూసి లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. రామాయణం చాలా వర్షన్స్ అయితే ఉన్నాయి, కానీ అందరికీ బాగా తెలిసింది వాల్మీకి రామాయణం. రావణుణ్ణి కొంతమంది మంచోళ్ళు అంటారు. దానికి కొన్ని కారణాలు అయితే ఉన్నాయి. మొదటిది ఏంటంటే రావణుడు శివుడు భక్తుడని. ఒకసారి శివుడు కోసం కైలాసానికి వెళ్తాడు, కానీ కైలాసం బయట ఉన్న నంది రావణుణ్ణి ఆపుతుంది. లోపల శివపార్వతులు ఏకాంత సమయంలో ఉన్నారు, సో కలవడం కుదరదు అని చెప్తాడు. అప్పుడు రావణాసురుడు, నువ్వు ఒక నందివి, ఒక పశువువి, నువ్వు నన్ను అడ్డుకోవడం ఏంటి? అలా నందిని అవమానిస్తాడు. అవమానానికి తట్టుకోలేక ఆ నంది రావణాసుడికి ఒక శాపం అయితే పెడుతుంది. ఏ పశువులని